అమ్మా, నేను అనుకుంటాను ఆ ఒక్క పిలుపు ఆమె జీవితంలో పశ్చాత్తాపం తీసుకొచ్చి, ఎవరు నేను ఏం చేయలేదా, ఎవరు నేను శిక్షింపలేదా, నేను కూడా నేను శిక్షింపను. దానికి కొంతమంది రాంగ్ అర్థం చేసుకుని నేను కూడా శిక్షింపనంటే యేసు ప్రభు కూడా పాపి కాబట్టి ఆయన శిక్షించలేదని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ తర్వాత మాట వారు చదవరు. ఆయన ఏమన్నా తెలుసా, ఇకపై నువ్వేం చేయొద్దు, పాపం చేయొద్దు. ఇక్కడ నేను చెప్పాలన్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఆమెను జడ్జి చేయాలి అనుకుంటే ఎన్ని చేయగలడు ఆయన? ఎన్నైనా చేయగలడు. ఆమె రహస్య జీవితం అంతా బయట పెట్టేయగలడు ఆయన. ఆమె వయసు తెలిసిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేసిందో అన్ని కూడా యేసు ప్రభు రాయగలడు. బట్ జీసస్ వాంటెడ్ టు గివ్ హర్ ఫర్గివ్నెస్. దట్స్ వాట్ వీఆర్ ఫెయిలింగ్ మెనీ టైమ్స్ టు డూ. మనం ఇతరులు జడ్జి చేసే అంతగా ఫర్గివ్ చేయలేకపోతున్నాం. ఇతరులు జడ్జ్ చేసే విధంగా అంత ఎంతూజియాజంతో స్వార్థను ప్రకటించలేకపోతున్నాం. వీ ఆల్వేస్ వాంట్ టు జడ్జ్ పీపుల్. వారు అలాగా, వీరు ఇలాగా, వారు అది, వీరు ఇది అని జడ్జిమెంటల్ గా ఉంటున్నామే కానీ స్వార్థ చెప్పి వారిని ప్రభు వైపు తీసుకొద్దామని ఆలోచన మనలో లేదో. ద బైబిల్ సేస్ హ్యావ్ ఎ కింగ్డమ్ మైండ్ సెట్. నీకు నాకు కింగ్డమ్ మైండ్ సెట్ ఉండాలి. తప్పు చేయని వారు ఎవరు, పొరపాట్లు చేయని వారు ఎవరు, కానీ పొరపాట్లు చూసుకుంటూ ప్రతిసారి వెళ్ళిపోవడంతో మనం ఎవరిని గెలవలేము. అలా అని చెప్పి తప్పు చేసిన వాళ్ళు సమర్థించమన్న ఉద్దేశం కాదు. ద బైబిల్ టెల్స్ us love your neighbor as thyself. That means don't be judgmental all the time. Provide them to turn back to God by forgiveness.